రిషబ్ పంత్ ఇండియన్ టీ20 స్కీమ్స్లో ఆల్మోస్ట్ పట్టించుకోవడమే మానేశారు. అండ్ ఓడిఐలో కూడా అంతే. సో పంత్కి ఎల్ఎస్జీకి ఇద్దరికి సీజన్ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ సీజన్ అవ్వాలని కోరుకుంటాడు, బోత్ ఎస్ ఏ ప్లేయర్ అండ్ కెప్టెన్గా. అండ్ పురాణ్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మిగతా లీగ్స్లో ఎలా ఉన్నా ఐపీఎల్ అండ్ ఇండియన్ పిచ్చెస్ మీద అయితే ఫుల్గా రెచ్చిపోతాడు. అండ్ జాష్ ఇంగ్లీష్ అయితే ఫుల్ సీజన్ అవైలబుల్ ఉన్నాడని పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్కి చెప్పడం వల్ల పంజాబ్ రిలీజ్ చేసింది అండ్ ఎల్ఎస్జీ తీసుకున్నారు. ఇప్పుడు ఎల్ఎస్జీకి అవైలబుల్గా ఉన్న మ్యాచెస్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడనేది చూడాలి. అండ్ ముకుల్ చౌదరి గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్కి చెందిన పవర్ హిట్టర్, మంచి పవర్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదని చెప్పొచ్చు. అండ్ ఆల్రౌండర్ సెక్షన్లో ఎడెన్ మాక్రమ్, మిచిల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ అండ్ అర్షన్ కుల్కర్ని. మాక్రమ్ టీ20 వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు, సేఫ్ ఫీల్డర్ ప్లస్ పార్ట్ టైం బౌలింగ్ ఆప్షన్ కూడా వేయగలడు. మార్ష్ గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ వేయడం ఆల్మోస్ట్ ఆపేశాడు కానీ పవర్ఫుల్ బ్యాట్స్మెన్. టీ20 వరల్డ్ కప్లో జస్ట్ 2 మ్యాచెస్ ఆడాడు కానీ ముందు బైలేటరల్ సిరీస్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ షాబాజ్ అహ్మద్ గురించి మాట్లాడుకుంటే బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కాంట్రిబ్యూట్ చేస్తాడు అండ్ టీంకి మంచి వాల్యూ యాడ్ చేస్తాడు. డొమెస్టిక్లో అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. నేను ఆల్రౌండర్స్లో హసరంగా నేమ్ చెప్పలేదు ఎందుకంటే టీ20 వరల్డ్ కప్లో ఇంజరీ అయ్యాడు. అండ్ ఆ ఇంజరీ నుంచి ఇంకా రికవర్ అవ్వకపోవడం వల్ల గుర్గేష్ మొదటి టీంలో ఇంక్లూడ్ చేయబోతున్న న్యూస్ అయితే స్ట్రాంగ్గా వస్తుంది.